హైదరాబాద్లోని సైదాబాద్ సక్సెస్ స్కూల్లో హోంవర్క్ సంబంధించిన వివాద ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఓ విద్యార్థికి ఖురాన్ చదవాలని హోంవర్క్ ఇచ్చారంటూ ఆరోపణలు రావడంతో హిందూ సంఘాల ప్రతినిధులు స్కూల్ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. పరిస్థితి ఉద్రిక్తకరంగా మారడంతో పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై స్పందించిన స్కూల్ యాజమాన్యం సంబంధిత టీచర్ను సస్పెండ్ చేసినట్లుగా ప్రకటించింది. అలాగే పాఠశాలలో ఎలాంటి మతపరమైన బోధనలు నిర్వహించబోమని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా విద్యాశాఖ అధికారులు స్కూల్లో తనిఖీలు నిర్వహిస్తూ విద్యార్థి తండ్రి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు. అధికారులు నివేదిక అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. Religious matter, you cannot write that in the Hindu people books. No, that is completely a misunderstanding. That is completely a misunderstanding. We are not misunderstanding. How can you write that in a diary? I have recorded what you are telling right now. It is mandatory and it is, wait, let me talk. And it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me. पहले भी लिखा था. Strike off क्या है? Previous paper में. I am not going to leave this name. मुत्तम क्या किस्सा? It is not mandatory for. It is not mandatory for us. Get every diary, each and every diary. రాయడమే తప్పు. రాయొద్దు. ఎందుకు రాస్తారు? ఎందుకు రాస్తారు? బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? బుర్ర ఉండి కావాలని బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? పాత బస్తీలో సైదాబాద్ ఏరియాలో ఒక స్కూల్ ఉన్నది. అదే స్కూల్లో 2వ క్లాసు చదువుకుంటున్న మన ఒక హిందూ అబ్బాయి, అదే అబ్బాయికి స్కూల్ మేనేజ్మెంట్ నువ్వు కలమా చదివి చూపెట్టు అని ఆ 2వ క్లాస్ అబ్బాయి పైన ప్రెషర్ వేసినారు. వాళ్ళ ఫ్యామిలీకి తెలిసిన తర్వాత ఆ స్కూల్ మేనేజ్మెంట్ కి సవాల్ చేసినారు ఆ ఫ్యామిలీ మెంబర్స్. మా హిందూ అబ్బాయికి ఏ విధంగా మీరు కలమా చదువుకోవాలి, చదువు చూపెట్టని ఏ విధంగా మీరు ప్రెషర్ ఇస్తారని వాళ్ళు క్వశ్చన్ అయితే పెడుతున్నారు. దురదృష్టం ఏంటంటే ఈ రోజు తెలంగాణలో కొన్ని స్కూల్స్ లో హిందూ ఓల్కి టార్గెట్ గా పెట్టుకొని ఎట్టి పరిస్థితిలో చిన్న చిన్న పిల్లలకి ఇస్లాం వైపు మలపాలని ఒక కుట్ర నడుస్తుంది. గతంలో కూడా ఇట్లాంటి కేసులు బయటికి వస్తున్నాయి. ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఉన్న సైదాబాద్ లో ఈ విధంగా కేసు వస్తున్నాయి. అంటే అసలు ఏం నడుస్తుంది తెలంగాణలో? మేము ముందు నుంచి చెప్తున్నాం, తెలంగాణ హిందువులకి తెలంగాణ ప్రజలకి చెప్తున్నాం, పెద్ద కుట్ర నడుస్తుంది. యావత్ భారతదేశంలో ఉన్న కొంతమంది టెర్రరిస్టులు, అట్లాంటి మెంటాలిటీ పెట్టుకోలు భారతదేశంలో గజవా హిందూ చేయాలని ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అందుకోసం వాళ్ళు స్కూల్ ఇడుస్తలేదు, కాలేజ్ ఇడుస్తలేదు, మాల్స్ గాని కాలనీస్ గాని బస్తీలు గాని ఏ ఏరియా కూడా వాళ్ళు ఇడుస్తలేదు. ప్రతి ఒక్క యాంగిల్లో హిందువుల పైన దాడి చేయాలి, అదే ఒక లక్ష్యం వాళ్ళు పెట్టుకున్నారు. లవ్ జిహాద్ పేరు పెట్టుకుని గాని, ఈ గౌ హత్య పేరు పెట్టుకుని గాని, ఎక్కడైనా హిందువులు ఒక గ్రూప్ గా ఉంటే వాళ్ళపైన దాడి చేసే ఆ విధంగా గాని అన్ని విధాలుగా తెలంగాణలో కొంతమంది రెచ్చపోతారు. प्रिंसिपल रहते हैं साहब, कलमा कैसा पढ़ा देते हैं? यहाँ लोग का अकबर क्या कर रहा? ये कलमा को कैसा पढ़ा रहा? स्कूल रद्द ये प्रिंसिपल ये स्कूल को रद्द करना, ये प्रिंसिपल को अरेस्ट करना, ये पूरा रद्द करके उसका स्कूल पांच है वो सब लोग ऐसे बात कर रहा, ये अच्छा नहीं है सब। ये कलमा कैसा पढ़ाते? इससे पहले जम्मू कश्मीर में कलमा नहीं पढ़ा तो मर्डर करे। बच्चा कैसा बता रहा क्या? ऐसा बता रहा क्या वो? ये स्कूल पहले रद्द कर, ये स्कूल है सब, उनका 5-6 स्कूल है पूरा रद्द कर देना, या कलमा वो पूरा
टीचर भी నెఫ్యూ అంటే మా అక్క వాళ్ళ బాబు స్కూల్ నుంచి నేను పికప్ చేసుకోవడానికి వెళ్ళినుండే అనమాట. స్కూల్కి వచ్చిండో, ఇంట్లో కూర్చుండో, డైరీ చూపించిండో హోంవర్క్ చేయాలని చెప్పేసి. డైరీ చూపిస్తే ఇక్కడ ఏదో రాస్తుందని చూపిస్తే చూస్తే రీడ్ 1,2 కల్మా, ఇంకా రీడ్ ఫతే అని చెప్పేసి కొన్ని ఉన్నాయన్నమాట డైరీలో. నాకు అర్థమైతలే అసలు ఒక అబ్బాయికి 6 ఇయర్స్ బాబు, 2nd క్లాస్ బాబుకి ఈ ప్రాక్టీసెస్ అంది ఎందుకు చేపిస్తున్నారు మీరు? స్కూల్ అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. రిలీజియస్ ఆస్పెక్ట్స్లో అసలు స్కూల్కి ఏ టైప్ ఆఫ్ ఇది కనెక్షన్ లేదు. ఇఫ్ యు ఆర్ గివింగ్ ఎడ్యుకేషన్ జస్ట్ గివ్ దట్. మీరు ఇండైరెక్ట్గా ఇట్లా ప్రాక్టీసెస్ చేసి మేము కావాలని రాయలేదు, మేము బై మిస్టేక్ రాసినామంటే ఎంతవరకు తీసుకుంటాం? ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి రాసిర్రు, రీడ్ 1,2 కల్మా అని రాసిర్రు, అది స్ట్రైక్ ఆఫ్ చేసిర్రు. ఓకే పర్లేదు, నేను చూడలేదు, నేను అది వదిలేసిన. ఇప్పుడు ఈ రోజు కూడా రాసిర్రు, ఈ రోజు కూడా రాసి ఫతే చదివియండి, అదేదో సబ్జెక్ట్, ఆ పేరు నాకు కూడా తెలీదు, ఆ సబ్జెక్ట్ పేరు వేసి రాసి ఫతే చదవండి అని చెప్పి రాస్తున్నారు. అసలు వాడి ఏజ్ ఏంది, వాడి రిలీజన్ ఏంది అంటే అదొక టైప్ ఆఫ్ బ్రెయిన్ వాష్ లాగానే ఫీల్ అయినా. నేను వెళ్ళి అడిగితే ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఏమని చెప్తుంది, ఇది ఒక రిలీజియస్ ప్రాక్టీస్, ఇది అందరు స్టూడెంట్స్కి మ్యాండేటరీ అని చెప్తున్నారు. అట్లా మ్యాండేటరీ? యు ఆర్ లిటరలీ ఫోర్సింగ్ థింగ్స్ టు రైట్. అసలు యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ఇక్కడ రాసింది రీడ్ ఇగో డేట్, ఈ రోజుదే, ఇక్కడ రాసింది. మళ్ళీ నేను మొత్తం డైరీ మొత్తం చెక్ చేస్తే మళ్ళీ నాకు ఇది ఒకటి కనిపించింది. ఇది ఆల్రెడీ స్ట్రైక్ ఆఫ్ అయిపోయింది. రీడ్ 1,2 కల్మా అని చెప్పేసి ఇట్లా ఇంకా ఎంతమంది పిల్లల బుక్స్లో రాసినారో తెలియదు. ఓకే మీరు అంటారేమో అదొక సబ్జెక్ట్, వీళ్ళకి ఆ సబ్జెక్ట్ ఉంది అంటే ఆ సబ్జెక్ట్ ఏ పిల్లలు అయితే తీసుకున్నారో ఆ పిల్లలందరినీ డైరీ సపరేట్ పెట్టి ఇవ్వండి, వీళ్ళ డైరీ సపరేట్ పెట్టి ఇవ్వండి. ఇక్కడ క్లియర్గా లియాన్స్ కృష్ణ అని పేరు కనిపిస్తుంది. ఎట్లా రాస్తారు? మళ్ళీ ఫస్ట్ అడిగితేనేమో రిలీజియస్ ప్రాక్టీస్ అండ్ ఇట్ ఈస్ నెససరీ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అన్నది. సెకండ్ టైం అది ఎవరైతే రాసిర్రో ఆమెనే వచ్చి నేను బై మిస్టేక్ రాసిన అంటారు. అంటే మీరు గడికి పేరు ఇట్లా చేంజ్ చేయడం అసలు కరెక్ట్? అది వాంటెడ్గానే